నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాడవాడలా ఎర్ర జెండా రెపరెపలు. మేడే వేడుకల్లో కార్మిక నేతలు, ప్రజా ప్రతినిధులు. రాష్ట్ర మంత్రి పొన్నంపై అవినీతి ఆరోపణలు. బీజేపీ రాష్ట్ర నేత షాకింగ్ కామెంట్స్. రోడ్డు ప్రమాదంలో వానరం మృతి. అంత్యక్రియలు నిర్వహించిన మానవతావాది. ఇక వార్తల వివరాలు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో జరిగిన చికాగో పోరాటం కార్మికులకు హక్కులు కల్పించింది. పరిశ్రమలు, సంస్థల్లో 8 గంటల పనిదినం, అనేక కార్మిక చట్టాల రూపకల్పన, వాటి అమలుకు దారితీసింది. దీని స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కార్మిక లోకం మేడేను అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిపారు. మేడే దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఎర్ర జెండాను ఎగురవేసి చికాగో ఉద్యమ స్ఫూర్తిని వివరించారు. నగరంలోని సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని కూరగాయల మార్కెట్, బెవరేజ్ డిపో వద్ద హమాలీల ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల వద్ద మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం పాల్గొన్నారు. ఇందులో ఆయా సంఘ ప్రతినిధులు దాడి నర్సయ్య, నవీన్ గట్టయ్య, సుధాకర్, సతీష్, దాసరి తిరుపతి, చెవ్వ కుమార్, కుంటా రాజేశం, గంగాధర్ పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. 138వ మేడేను పురస్కరించుకుని నగరంలో ఏఐటియుసి జెండాను పలు ప్రాంతాల్లో ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు కటిక బుచ్చన్న యాదవ్, సంబయ్యలు ఆవిష్కరించారు. సివిల్ సప్లై, ఉల్లి, ఫర్టిలైజర్, ఐరన్ హార్డ్వేర్, హమాలీ సంఘాల జెండాలను ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయడా సృజన్, సిపిఐ నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బెజ్జంకి కాళిదాసు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 138వ మేడే జరుపుకుంటున్నటువంటి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి ఏఐటియుసి కరీంనగర్ జిల్లా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్మిక వర్గానికి, అన్ని రంగాల అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులందరికీ కూడా ఈ యొక్క మేడే 138వ మేడేను జయప్రదం చేయాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఏదైతే 138వ మేడే కన్నా ముందు 1886లో చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి సమ్మెలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మేడే, ఆ యొక్క 1886 సంవత్సరంలో జరిగినటువంటి వీరోచిత పోరాటం వల్ల కార్మిక హక్కులు ఆ రోజు వాళ్ళు పోరాటం చేసి సమ్మె చేసి వాళ్ళ అమరులైనటువంటి కార్మిక వర్గం ఎర్ర జెండాను ఎగిరేసి వాళ్ళ రక్తం నుంచి ఎగిరేసినటువంటి దినం. కాబట్టి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల యొక్క శ్రమను విలువగట్టడానికి కార్మిక వర్గం 12 గంటలు పని దినాలను 8 గంటలుగా కుదించుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఏఐటిసి ఆధ్వర్యంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాడ నుండి కార్మిక వర్గానికి అనేక హక్కులు, కనీస వేతనాల చట్టాన్ని, రిజిస్ట్రేషన్ల చట్టాన్ని, అనేక హక్కులను తీసుకొచ్చినటువంటి ఏఐటిసి ఘన చరిత్ర ఉన్నటువంటి మేడే సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి, నల్లగొండ, పర్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఎర్ర జెండాను ఎగురవేశారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేసి హక్కులను మోడీ సర్కారు కాలరాస్తుందని విమర్శించారు. హక్కుల పరిరక్షణ కోసం మేడేని స్ఫూర్తిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాసర్ల సంపత్, కట్కూరి రాజిరెడ్డి, సంగం శ్రీనివాస్ పాల్గొన్నారు. అమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని, అమాలీ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అలాగే భవన నిర్మాణ శాఖకు కార్మికులకు 10 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు బీమా కల్పించాలి. అలాగే ఉపాధి హామీ కార్మికులకు కానీ, అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు, పలు కార్మికులకు మరియు భవన నిర్మాణ శాఖకు సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్ ఉండడం జరిగింది. దాన్ని వెంటనే పరిష్కరించాలని, చెల్లించాలని కోరుకోవడం జరుగుతుంది. అలాగే అమాలీ కార్మికులకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరియు 8 గంటల పనిని 12 గంటలు కుదించే విధంగా గవర్నమెంట్ చేస్తూ ఉంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు మైసంపల్లి మల్లేశం జెండాను ఆవిష్కరించారు. కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని 12 గ్రామాల్లో మేడే జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్మిక సంఘ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. బ్యాంకు, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎల్ఐసి, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ ఉద్యోగులు, గ్రానైట్, రైస్ మిల్లు, సీడ్ మిల్లులు, ట్రాన్స్పోర్ట్, హమాలీ, భవన నిర్మాణం, ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీ, ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు ఆయా సంఘాల ప్రతినిధులు. నగరంలోని సిఐటియు కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి ఆవిష్కరించగా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. హక్కుల సాధన కోసం కార్మికులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే అని, తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మేడే సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మేడే వేడుకల్లో వారు పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ముందు, బస్టాండ్ ఎదురుగా, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద, వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కార్మికులకు స్వీట్లు పంపిణీ చేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ కార్మిక దినోత్సవం అని, బీఆర్ఎస్ పార్టీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి హక్కుల కోసం ఎల్లవేళలా పోరాటం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండగా నిలిచారని అన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే తమ హక్కులు కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకత్వాల జెండాలు ఆవిష్కరిస్తున్నాము. చాలా సంతోషం. కార్మికులకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, అందరం ఐక్యంగా ఉంటేనే, పోరాటం చేస్తేనే తమ హక్కులు కాపుకోగలుగుతారు, తమ వేతనాలను పెంచుకోగలుగుతారు. ఇంతకుముందు మున్సిపల్ కార్మికుల దగ్గరికి వెళ్తే కూడా మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మేడే నాడు 1000 రూపాయలు మాకు పెంచిందన్నారు. ఇంకొక హక్కులు మాకు ఇంకా పెంచాలని చెప్పి కూడా అడిగినారు. మరి మేడే నాడు తమ హక్కుల కోసం కొట్లాడేది మరి ఈ శుభదినాన మేము నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, సోలంకి శ్రీనివాస్తో కలిసి మీడియాతో మాట్లాడారు ఆమె.
ఓ ట్రావెల్ అధినేత నుండి 1.5 కోట్ల, ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ నుండి 2 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామని ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావుతో 10 కోట్లు ఖర్చు పెట్టించారని, ఎంపీ టికెట్ ఇప్పించినందుకు వెలిచాల రాజేందర్ రావు వద్ద కోట్లాది రూపాయలు మంత్రి పొన్నం వసూలు చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేయకుండా హుస్నాబాద్కు వెళ్లేందుకు గంగుల వద్ద 5 కోట్లు తీసుకున్నారని పొన్నంపై ఫైర్ అయ్యారు. చివరకు జర్నలిస్టులకు ఇచ్చిన భూములపై కన్నేసి వివాదాన్ని సృష్టించి పొట్టగొడుతున్నారని విమర్శించారు. పొన్నం అవినీతిపై సీబీఐకి లేఖ రాస్తామన్నారు రాణి రుద్రమాదేవి. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి స్థానంలో ఉండి మంత్రి పదవి స్వీకరించిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రిగా కాలుగాలిన పిల్లి అంటారు చూసిరా, కాలుగాలిన పిల్లి లెక్క ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం తిరుక్కుంటా ఏది దోస్తే అది, ఏది వస్తే నోటికి అది మాట్లాడుతున్నారు. అంటే ఒక భయంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమయ్యి వాళ్ళ హుస్నాబాద్లో కూడా ఉన్నదూసిపోతుందని ఆయనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక బండి సంజయ్ గారి పైన ఆఖరికి అవినీతి ఆరోపణలు కూడా చేసేటటువంటి స్థాయికి పొన్నం ప్రభాకర్ గారు దిగజారింది. పొన్నం ప్రభాకర్ గారు మీరు వట్టిగా రాజకీయం కోసం నిజాయితీ పరుడైనటువంటి ప్రజల మనిషి అయినటువంటి ఒక కార్పొరేటర్గా కూడా గెలవని నాడు ఎట్లున్నారో ఎంపీ అయ్యి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులయ్యి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కూడా అట్లనే ఉన్న బండి సంజయ్ గారి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా. మీరు రవాణా శాఖ మంత్రి అయినరు కాబట్టి ఒక ట్రావెల్స్ కు సంబంధించినటువంటి అధినేతకు మీరు లాభాలు ప్రభుత్వం నుంచి లాభాలు చేకూర్చి దానికి బదలాగా ఈ కారును వారి దగ్గర నుంచి తీసుకున్నారు అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతోటి మేము చెప్తున్నాం. ఇవాళ కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నేతలు. నగరంతో పాటు తిమ్మాపూర్, గన్నీరువరం మండలాల్లో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ కు మద్దతు కోరారు. 6 గ్యారంటీల్లో 4 అమలు చేశామని, రైతు రుణమాఫీ అమలు చేయనున్నట్లు తెలిపారు నాయకులు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే పనులు, పథకాలను వివరించారు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా కుటుంబ సభ్యులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ, నుస్తులాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో అభ్యర్థి సతీమణి రేఖారావు, కూతురు రచనారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలను కలిసి మద్దతు తెలిపి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనాలను వివరించారు. వారి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచి తుమ్మనపల్లి శ్రీనివాసరావు, నాయకులు బండారిపల్లి లక్ష్మణ్, మార్క నర్సయ్య, పొన్నాల చిరంజీవి, మామిడి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపూర్ మండలంలో ప్రచారం చేశాము. మేమంతా మా ఫ్యామిలీ, నేను, మా అమ్మ, పెద్దమ్మ, ఆంటీ అందరం కలిసి ప్రచారం చేసినాము. చాలా బాగుంది రెస్పాన్స్. తిమ్మాపూర్ వాళ్ళంతా కాంగ్రెస్కే వేస్తున్నారు. మేము తిమ్మాపూర్ ప్రజలకి రుణపడి ఉంటాం. రాజేంద్రరావు గెలుపు కోసం వారి సతీమణి, వారి కూతురు అందరూ వచ్చి దిగ్విజయంగా, ఎందుకంటే ఇల్లు డోర్ టు డోర్ మంచి స్పందన ఉన్నది. ఈ ఉపాధి హామీ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇది బీజేపీ పార్టీ కాదు. ఆ ఉపాధి హామీ కూలీలు కూడా సంతోషంగా మాకు పెట్టిర్రు, సంతోషంగా మేము ఓటేస్తామని ముందుకు వస్తుండ్రు. ఇవాళ బీజేపీ చెప్పుడు కాదు, ఇప్పుడు ఇంతకుముందు రమణారెడ్డి ఒక్క పార్టీ, ఒక పని, ఒక వ్యవస్థలో మొత్తం సర్వనాశనం చేసింది బీజేపీ పార్టీ. అందుకే రాజేంద్రరావు గారు, ఎందుకంటే జగపతిరావు సార్ గారు మన మండలి చేసిన ఎన్నో కార్యక్రమాలు, సబ్స్టేషన్లు కానీ, ఇండ్లు కానీ, రోడ్లు కానీ, అప్పుడు కరెంట్ లేని పరిస్థితుల్లో ఊళ్ళల్లో కరెంటు పోల్లు ఇచ్చి జగపతిరావు సార్ గారు దాదాపు 20 ఏళ్ళు సుపరిచితులు. తిమ్మాపూర్ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజేందర్రావు గారి సతీమణి మరియు వారి కూతుర్లు కూడా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం, కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకం, మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి పేద కార్మికులను, పేదలను గుర్తించి ఉపాధి హామీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్పనైన కార్యక్రమాలు తీసుకొచ్చిన సందర్భంలో మరి ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడి వారి సపోర్ట్ కూడా రాజేందర్రావు గారికి సపోర్ట్ చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, అక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలు అందరూ కలిసి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణలో 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. టీఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గజ్జల లక్ష్మణ్ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరు కమిటీ సభ్యులు ఎలకపల్లి కుమార్, సాత్తూరి వెంకన్న, కొత్తూరి లచ్చయ్య,
అలవాల రవీందర్, గుంటుక జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజార్టీ వస్తున్నట్టుగా ఆ మెజార్టీలో ఒక మాదిగా సత్యాన్ని చూపడానికి మీరందరూ కూడా మరి కంకణ బదులై గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాడవాడన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మనమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా ప్రచారం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా నాయకుడు జువాడి మన్మోహన్ రావు, పీచుపల్లి మాజీ సర్పంచి చంద్రారెడ్డి, గన్నేరువరం గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కుమ్మెర రవీందర్ రెడ్డి, పూర వెంకటేశ్వర్, దుడ్డు మల్లేశం, చిట్కూరు అనంతరెడ్డి, మైసూర్పల్లి తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ ఫస్ట్ జోన్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోఆర్డినేటర్ ఆకారపు భాస్కర్ రెడ్డి. 1, 19, 20, 53 డివిజన్లలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. గల్లీ గల్లీకి ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను చేపడతారు. మరి మీరంతా కూడా చిత్తశుద్ధితోని మంచిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారిని గెలిపించాలి. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మరి ఈ యొక్క పట్టణంలో మరి అన్ని డివిజన్లో కూడా ఈ కార్యకర్తలు మంచిగా దూసుకుపోతూ ఉన్నారు. 10th ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. నారాయణ స్కూల్, పారమిత పాఠశాలల విద్యార్థులు 10 GPA సాధించగా ఆ పాఠశాలల యాజమాన్యం వారిని సత్కరించింది. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల తోడ్పాటుతో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని కొనియాడారు. 10th ఫలితాల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా బ్రాంచ్లో ప్రతిభా విద్యార్థులను అభినందించారు ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్. గత 3 సంవత్సరాలుగా తమ పాఠశాలల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు ప్రిన్సిపల్ ఎల్లాల భాస్కర్ రెడ్డి. ప్రతి 6గురిలో ఒకరు 10 GPA, 4 9 GPA సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అన్నం చైతన్యరావు, బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ఎస్ఎస్సి రిజల్ట్స్, తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన కరీంనగర్ నారాయణ డివిజన్ నుంచి అద్భుతమైన ప్రతిభను కనబరిచిన మన పిల్లల్ని ఈరోజు ఇక్కడ అప్రిషియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 160 మంది పిల్లలకు గాను 28 మంది పిల్లలు 10/10 సెక్యూర్ చేశారు. అలాగే సబ్జెక్ట్ యావరేజ్ అంటే ఓవరాల్ యావరేజ్ కూడా 9.5 సెక్యూర్ చేశారు. ఈ రిజల్ట్స్ షేర్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇది నారాయణ తోటి సాధ్యమైన అద్భుతమైన విజయం. ఇది మా ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ అండ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు అండ్ పిల్లల హార్డ్ వర్క్ అండ్ మన టీచర్స్ హార్డ్ వర్క్ వల్ల ఇది సాధ్యమైంది. వన్స్ అగైన్ మా మేనేజ్మెంట్కి ప్లస్ మన పిల్లలకి ఎవరైతే ఇక్కడ అద్భుతమైన ప్రతిభను కనపరిచారో అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ మీదుగా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. 10th ఫలితాల్లో పారమిత విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. కరీంనగర్లోని ఆ పాఠశాలలో 10 GPA సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించారు. మొత్తం 210 మంది విద్యార్థుల్లో 24 మంది 10 GPA, 20 మంది 9.8 GPA సాధించారు. 37% విద్యార్థులు 9.5 GPA, 61% విద్యార్థులు 9 ఆపై GPAలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మితా ప్రసాద్, రాకేష్, ప్రాచి, వినోద్రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవితా ప్రసాద్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి దగ్గరుండి అంత్యక్రియలు చేశాడు జంతు ప్రేమికుడు. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ రోడ్డుపై వానరాన్ని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయమై రోడ్డుపై కొట్టుమిట్టాడుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న గాలిపల్లి తిరుపతి మానవత్వంతో చేరదీశాడు. చికిత్స నిమిత్తం వానరాన్ని వైద్యశాలకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. అయితే వానరాన్ని అక్కడే వదిలేయకుండా నగర మేయర్ సునీల్ రావుకు సమాచారం ఇచ్చి మున్సిపల్ సిబ్బంది సహాయంతో వానర మృతదేహానికి మానేరు నదీ తీరంలో అంత్యక్రియ నిర్వహించారు. ఇందుకు గాలిపల్లి తిరుపతికి కృతజ్ఞతలు తెలిపారు మేయర్ సునీల్ రావు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సిరిశెట్టి రాజేష్ గౌడ్, కనుకుంట్ల కవిత, కనుకుంట్ల వెంకటేశం, దొమ్మటి రాజ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట సభలో గాడిద గుడ్డును ప్రదర్శించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీపై దేవునిపై ప్రమాణం చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తుందని వెంటనే సుమోటోగా స్వీకరించాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఓటమిని జీర్ణించుకోలేక సభలో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు రవీందర్ సింగ్. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటి వరకు ఏ కార్యక్రమంలో పాల్గొనలేదని, ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నిన్న బహిరంగ సభకు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చిండు? గాడిది గుడ్డును తీసుకొచ్చిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి, నువ్వు ఫ్రస్ట్రేషన్లో పడిపోయినావు. తెలంగాణలో కాంగ్రెస్కు ఇక సీట్లు రావు అనే ఒక ఫ్రస్ట్రేషన్లో గాడిది గుడ్డును తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నావు. నేను ఈరోజు అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ గాడిది గుడ్డు అని ప్రదర్శించడం ఇది దేనికి నిదర్శనం అని అడుగుతున్నాను. దేనికి నిదర్శనం ఇది? ముఖ్యంగా ఇంకా మాట్లాడుతున్నా ఆయన, ఆ గాడిది గుడ్డు చూయించి చేతుల బలంగా ఉన్నట్టుంది. అది తీసిపోయి ఎవరికి ఇచ్చిండు? క్యాప్టెన్ సాబ్ మనవడైన బ్రాహ్మణుల చేతిలో గాడిది గుడ్డు పెట్టిండు. నేను అడుగుతున్నా, ఎవరిని అవమానపరుస్తున్నాను? ఎందుకు అవమానానికి గురి చేస్తున్నావు? ఓటు హక్కు వినియోగంపై పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హమ్ సంస్థ ప్రతినిధులు. ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ నా ఓటే నా ఆయుధం అనే నినాదంతో ముద్రించిన పోస్టర్ను కరీంనగర్ వివేకానంద డిగ్రీ పీజీ కాలేజీలో ఆవిష్కరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్తో కలిసి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ పోస్టర్ను ఆవిష్కరించి ఓటు హక్కు విలువను వివరించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Are we democratic? Is a big question, which is a debatable question, because are we really thinking, acting and electing the leaders who have got capabilities to rule us? Is $1 million question. Policy, because even students, all the volunteers have grown, and you can observe what is happening in and around. Soon on May 13th, we have MP elections. Right? Whatever be the election, is it the local election or national election or state election, whatever it is, when we are electing someone, it is our bounden duty to analyze the total contestants and think whether are they capable or eligible to lead us. మామిడి పండ్లను పంపిణీ చేశారు ఉత్తమ రైతు బొప్పు శ్రీహరి. కరీంనగర్ గోదాంగడ్డలోని తన నివాసంలో మున్సిపల్ కార్మికులు, మహిళలకు మ్యాంగోస్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా గత 5 ఏళ్లుగా తాను పండించిన స్వచ్ఛమైన మామిడి పండ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల ఆర్గానిక్ మామిడి పండ్లను తక్కువ ధరలో తన నివాసంలో విక్రయిస్తున్నానని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. పండించిన మాగబెట్టిన మామిడి పండ్లు నేరుగా వినియోగదారులకు అందిస్తుంటాము. మొదటి పంట విడతలో పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు, మహిళలకు, పేద వాళ్ళకి
ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత మేము సేల్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి వినియోగదారులు మా ఇంటికి నేరుగా వచ్చి చాలా హ్యాపీగా తీసుకెళ్ళి వాళ్ళు 10 సార్లు వచ్చి తీసుకెళ్ళి వెళ్తుంటున్నారు. అందు గురించి ఈరోజు మేము స్టార్ట్ చేసినాం. వినియోగదారులకు అందరికీ వీడియో పరంగా బ్యాంగన్పల్లి, హిమాయత్, దసేరి, ఆల్ ఫోన్స్, కేసర్, అన్ని రకాల మామిడి పండ్లు మరియు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ నేరుగా మే నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు వినియోగదారులు నేరుగా వచ్చి మీకు సరసమైన ధరలకు మంచి నాణ్యత, కార్బెట్ లేకుండా మంచి ఆరోగ్యానికి హానికరంగా చేయకుండా आते सीज़न में वो आम को पहले जो है सो गरीबों में तकसीम करते, उसके बाद में उन्होंने बिना केमिकल मिलाए, बिना कोई दवा मिलाए ये अच्छे आम हैं, इसलिए जो है सो पहले गरीबों में तकसीम करते, उसके बाद सेल करते. जो हजरात भी ख्वाहिशमंद हैं आम ख़रीदने वाले, वो लोग आके जो है सो వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. తిమ్మాపూర్, కతలాపూర్, గంగాధర, బెజ్జంకి తదితర మండలాలతో పాటు నగరానికి చెందిన పలువురు బీజేపీలో చేరగా వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కరీంనగర్లోని 36వ డివిజన్ మంకమ్మతోటకు చెందిన గడప నాగరాజు, వడ్లూరి హరికృష్ణ తదితరులు బీజేపీలో చేరారు. సివిల్స్ లో ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన నందాల సాయి కిరణ్ ను అభినందించారు ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి. కరీంనగర్లోని జూనియర్ కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ తాను ఇంటర్ ఈ కళాశాలలోనే చదివానని, మంచి మార్గానికి దిక్సూచిగా ఈ కళాశాల నిలిచిందని అన్నారు. అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. హ్యాపీ టు కమ్ బ్యాక్ టు కాలేజ్. నేను 10 సంవత్సరాల కింద చదువుకున్న కాలేజ్ ట్రినిటీ కాలేజ్కి రావడం, మనోహర్ రెడ్డి సార్తో ఫెలిసిటేషన్ తీసుకోవడం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ very thankful to the entire Trinity College, sir, professors, lecturers and all the staff because వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్ 10 years బ్యాక్ నాకు లైక్ లైఫ్ చేంజింగ్ అండ్ వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్తోని ఐ గాట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్స్ 10 years బ్యాక్. సో దాంతో ఎన్ఐటి వరంగల్లో చదువుకోవడం, ఆ వెంటనే జాబ్ రావడం, ఆ జాబ్ తర్వాత ఒక ఇంకా లైక్ పెద్ద ఆలోచన రావడం. సో ఈ ఆలోచనలు ఎట్లా అంటే లైక్ ఇంత పెద్ద ఆలోచనకి తోడ్పాటు చేసిన కాలేజ్కి లైక్ కృతజ్ఞతలు అండ్ ధన్యవాదములు అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎంటైర్. మరి బీటెక్ కోర్స్ పూర్తి చేయటం, ఆ తర్వాత అక్కడే మరి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగం చేస్తూనే ఒక గొప్ప ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మరి ఆ యూపీఎస్సీ పరీక్షల్లో 27వ ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి అతని వెనకాల వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సిస్టర్ అక్కయ్య వాళ్ళందరూ కూడా మరి అతని భవిష్యత్తు కొరకు నిరంతరం కృషి చేసి మరి వాళ్ళ అమ్మగారు నా కొడుకు బాగా చదువుకోవాలి, ఎదగాలని గొప్ప తపనతోని తన కొడుకును చదివించి ఇంత గొప్పగా ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఆ మాతృమూర్తికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మన ప్రాంతానికి దేశ సంపదను అదానీ, అంబానీలకు ప్రధాని మోడీ దోచిపెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కాంగ్రెస్ న్యాయం చేయాలని చూస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అంటుందని ప్రశ్నించినందుకు తనపై మోడీ, అమిత్ షా కుట్ర చేశారని చెప్పారు. దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. దేశంలో రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, కులగణనకు మోడీ ఒప్పుకోలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి.
నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ తనపై కేసు పెట్టిందని, ఈడీ, సీబీఐతో పాటు ఢిల్లీ పోలీసులు తమని భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ఇలాగే తనను భయపడితే జనం బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. తనను అరెస్టు చేయడానికి మీకు పీఎం పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. మెట్రో రైలు, మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వండని అడిగితే అనా పైసా ఇవ్వలేదని, హైదరాబాద్కు కృష్ణా జలాలు అదనంగా అడిగితే ఇయ్యలేదని విమర్శించారు. పార్లమెంటులో మోడీ తెలంగాణను అవమానించారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు. ఈ దేశంలో దళితులు, గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన. దానికోసం నా మీద కేసు పెడతావా? ఆ కేసులకు భయపడతానా? నేను 20 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా. వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన. గతంలో వారు చేసేది కాబట్టి నా ప్రాంత ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నా. అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో, కోరుట్ల ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు, నిజామాబాద్ పార్లమెంటు నుంచే నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్నా. నా చివరి క్షణం వరకు, ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి. నాకు అవకాశం ఇవ్వండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తా. రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి. గెలిచినా ఓడినా ప్రజాసేవ చేయడమే తనకు తెలుసనన్నారు నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. తనను కరీంనగర్ నుంచి పోటీ చేయమని పార్టీ నేతలు చెప్పినా తనకు జన్మనిచ్చిన గడ్డకు సేవ చేయాలనే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. 5 ఏళ్లుగా ఎంపీగా ఉండి అరవింద్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. పసుపు బోర్డు గురించి అడిగితే మరోసారి గెలిపించమంటున్నాడని విమర్శించారు. నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు 4 దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా, మంత్రిగా, మన శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వాడిని నేను అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ చెప్పంటున్నాను, నేను అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పంటున్నాను. ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ, కరెంటే కానీ, ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల దోపిడీ నుండి నిలువరింప చేయడమే కానీ ఏ సమస్య ఉత్పన్నమైనా ఇవాళ అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. రైతాంగం సంక్షేమ దృష్ట్యా ఇలా మామిడి పరిశోధన అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్స్, హార్టికల్చర్ కళాశాల చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో ప్రత్యేకంగా మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మామిడి తోటలతో పాటుగా పండ్ల తోటలు, కాయగూరలు, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పరిసర ప్రాంత రైతాంగం అంతా కాయగూరల పంటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మేడే వేడుకల్లో భాగంగా కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద జెండాను ఆవిష్కరించారు తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి. అమెరికాలోని చికాగో నగరంలో 1886లో లక్షలాది మంది కార్మికుల పోరాట ఫలితంగా కార్మికుల హక్కులు సాధించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్, జిల్లా అధ్యక్షులు దొంత రవీందర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి రత్నాకర్, ఉపాధ్యక్షులు దొంతమల్ల రవి పాల్గొన్నారు. ఇదే రోజు 9 సంవత్సరాల కింద చీకటి వెలుళ్ళు అనే డాక్యుమెంటరీ కూడా తీసి మేము అందరి సభ్యులకు మంచి చెడ్డల గురించి ఆలోచించి ఒక డాక్యుమెంటరీ పిక్చర్ తీసి 9 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భం కూడా మేము అందరికీ, మా సభ్యులందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం మేడే ఉత్సవాలు చేసుకుంటూ మన కార్మికులకు ఏదైనా సాయం చేయాలని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో మా యూనియన్ స్థాపించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మా సంఘ సభ్యులందరికీ భవిష్యత్తు దిశానిర్దేశం చేయగలుగుతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
మన కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా వైండింగ్ మోటార్ వర్కర్స్ గుర్తింపు వచ్చిన రోజు మా వైండింగ్ డే కూడా ఈరోజే మేము వైండింగ్ వృత్తిని డేగా గుర్తిస్తూ మా సంఘ సభ్యులకు ఎన్నలేని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడలా ఎర్ర జెండా రెపరెపలు, మేడే వేడుకల్లో కార్మిక నేతలు, ప్రజా ప్రతినిధులు. రాష్ట్ర మంత్రి పొన్నంపై అవినీతి ఆరోపణలు, బీజేపీ రాష్ట్ర నేత షాకింగ్ కామెంట్స్. రోడ్డు ప్రమాదంలో వానరం మృతి, అంత్యక్రియలు నిర్వహించిన మానవతావాది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.